పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళ అని నాకు తెలియదు. ఇక ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు. ఉండే కొంది ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో గుండెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది.